హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మేము మా పెద్ద బాబుని వదిలిపెట్టేసి కబీర్ ఇన్‌స్టిట్యూట్‌లో కార్ వాష్‌కొచ్చామండి. మీకు ఇది చూస్తేనే అర్థమైపోతూ ఉండాలి. ఈ కార్ వాష్ వచ్చేసి మంత్లీ $20 పే చేయాలండి. అన్‌లిమిటెడ్ అనమాట. ఆ మంత్లీలో మనం ఎన్ని సార్లైనా రావచ్చు. అంటే రోజు వచ్చి వాష్ చేపించుకోవచ్చు. లేదంటే మన ఇష్టం అన్నమాట. ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు దాని లోపలికెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇస్తారనమాట. ఎట్లా ఏంటి అనేది ఒక రిసిప్ట్ ఇస్తారు వెళ్ళేటప్పుడు మనకి. అదిగోండి అన్‌లిమిటెడ్ అని చెప్పాను కదా, ఇదేనండి అన్‌లిమిటెడ్. మనం ఎప్పుడైనా వచ్చి చేసుకోవచ్చు. ఇదిగో మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ముందు పక్క మనకు ఆల్రెడీ ఒక కారు ఉంది చూసారా? ఇదిగో ఇక్కడ వరకే మనకి అదిగో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వెనక పక్క అంతా క్లీన్ చేస్తారు. ఆ కారుకి వచ్చేసి ఫోర్స్ పెడతారనమాట వాటరు కింద గానులకి వాటికి. ఇక్కడ ఈ పక్క మాత్రమే ఇద్దరు ఉంటారండి. ఇంకా లోపలికి వెళ్ళేకుంది చూడండి, మీకు అంతా మిషనే. అసలు నేను ఇదైతే సినిమాల్లో లేదంటే ఇట్లాగా ఛానల్స్లో చూడటం తప్పితే రియల్గా అయితే చేయలేదు నేను ఎక్స్పీరియన్స్. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. ఇదే ఫస్ట్ టైం నేను కార్లో ఉండి ఇలా కార్ వాష్ చేసుకొని ఇలా చూడటం. ఇదిగోండి మనకి బ్యాక్ కెమెరా ఉంటుంది కదా, ఫ్రంట్ ఇంకా మనకు కనపడదు అనమాట. ఇంకా అంత వాటర్ వచ్చి ఫోర్స్గా ఉంటుంది కదా. మీకు బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నా చూడండి. అసలు మొత్తం వాటర్తో మొత్తం క్లీన్ చేసేసి నీట్గా చక్కగా ముందుకు అదిగోండి. అసలు ఆ కలర్ లైట్లు కూడా చాలా బాగున్నాయండి అసలు. అది ముందుకు వెళ్తున్నాం కదా, ఆల్రెడీ ఆ కార్ వెళ్ళిపోయింది. మీకు ఆ రెడ్ లైట్లు కనిపిస్తున్నాయి చూసారా, అది హీటర్ అంట. ఇప్పుడు అక్కడ ఒక్క 2 minutes మనల్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు దాకా వాటర్లో అంతా మనకి ఇది చేశారు కదా, ఆ హీటర్లో ఉంటే ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అదిగోండి మనకి ముగ్గురు కనిపించారు ఇందాక చూసారా బయట. వాళ్ళు ఏంటంటే ఇంకా పైన ఏమన్నా ఉంటే మొత్తం మనకి తుడుస్తారన్నమాట. తుడిచిన తర్వాత మళ్ళీ మనము ఇక్కడికి వస్తాము. మీకు ఇందాక ఫస్ట్లో చూసారు ఇవన్నీ ఏంటి అని అనుకున్నానండి. ఇవన్నీ మిషన్లు. ఇదిగోండి మా బాబుతో చూడండి, మా వారు ఆడుతున్నారు దాంతో. అది ఎయిర్ గాలి భలే ఫోర్స్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసిన కారుకి అదిగో ఆ గ్యాప్స్లో మీకు వాటర్ ఉంటాయి. ఆ వాటర్ అంతా దాన్ని పెట్టి ఇలా క్లీన్ చేస్తే అదిగో ఆ వాటర్ అంతా చూడండి బయటకు వచ్చేస్తుంది ఆ ఎయిర్కి. ఇంకోటి మిషన్ ఉంది చూసారు, ఇది ఎల్లో కలర్లో మా వాడు ఆడుతున్నాడు చూడండి షర్టుకు పెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి దుమ్ము అట్లాగుంటే ఇదిగోండి ఇలా ఉంటుంది మిషన్. లోపల మనం కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు చిన్నవిగా అలా ఉన్నప్పుడు దాంతో క్లీన్ చేస్తారు. మీకు 1 by 1 చూపిస్తా. ఇదిగో గానుల్లో ఇరుక్కుపోయిన వాటరు దుమ్ము అదంతా మీకు ఆ సౌండ్ వినిపిద్దామని దాన్ని మ్యూట్ చేయలేదండి. అంత ఫోర్స్ వస్తుంది తెలుసా. ఇంకా తర్వాత మనం కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు పట్టలు ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అవి తీసుకొని ఇదిగో ఇట్లాగ లోపలికి వెళ్ళాలి. మొత్తం ఇవి 15 ఉన్నాయండి మిషన్స్. 15 కార్లు దాకా పెట్టుకోవచ్చు. 15, 16 ఉన్నాయి పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి మా బాబు చేతిలో ఉన్నాయి చూసారా మ్యాట్లు. అవి ఇలా తీసుకొని లోపలికి వెళ్ళి అక్కడ ఒక మిషన్ ఉంటుంది అనమాట, చూపిస్తాను రండి. ఇదే మ్యాట్ క్లీనింగ్ మిషన్. పక్కనే మనకి సింక్ కూడా ఇచ్చారనమాట. అది కూడా వాష్ చేసుకునేదే. బాగా డస్ట్ ఉంది అనుకోండి దాంట్లో వాష్ చేసుకొని ఇదిగోండి మ్యాట్ క్లీనింగ్ అని ఉంటుంది కదా మిషన్, దాంట్లో పెట్టుకోవాలి ఇట్లాగా. మీకు అక్కడ పక్కనే వాష్ డ్రై అని 2 ఆప్షన్స్ ఇస్తాడండి. మనం ఇప్పుడు ప్రస్తుతానికి వాష్లో పెట్టామన్నమాట. వాష్లో పెట్టి లోపలికి పంపిస్తున్నాం 1 by 1. పిల్లలతో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, చేతులు పడచ్చు. జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. అది క్లీన్ అయ్యి కిందకి ఇట్లా వస్తుంది అనమాట. అదిగో క్లీన్ అయ్యి మొత్తం కిందకు వచ్చేసింది. బాగుంది కదండి. చక్కగా మిషన్లో పెట్టేసేసుకొని అదే క్లీన్ అయ్యి కిందకు వస్తూ ఉంటుంది. తర్వాత వాష్ అయిపోయాక డ్రైయర్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. అదిగోండి
అది డ్రైయర్. ఆ పక్కనే మీకు రెడ్, గ్రీన్ బటన్స్ కూడా ఉన్నాయి. ఆన్, ఆఫ్ బటన్ అవి. మనకు వద్దనుకుంటే రెడ్ బటన్ నొక్కితే ఆఫ్ అయిపోతది మొత్తము. ఇదిగోండి మా వాడు కింద వస్తుందా లేదా అని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి వాష్ అయిపోయిందిగా డ్రైయర్లో పెట్టేస్తున్నారు మా వారు. అంటే ఇంక వాటర్ ఆగిపోతుంది అనమాట. అదిగో గ్రీన్ బటన్ నొక్కేసాము. ఇప్పుడు డ్రైయర్ ఆన్ అయింది. కాకపోతే వేడి గాలి కొట్టిద్ది అనమాట. అంటే బాగా ఫోర్స్గా వస్తుంది. మ్యాట్ మీద ఉన్న వాటర్ అన్ని క్లీన్ అయిపోతాయి అనమాట మనకి. అదిగోండి అలా క్లీన్ అయిపోయినాయి అన్ని ఏమవుతున్నాయి అంటే కిందకు వచ్చి అలా పడిపోతాయి అన్నమాట. లేదు ఇంకా మాకు వెట్టుగా ఉంది ఆరిపోలేదంటే మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవచ్చండి. అన్లిమిటెడ్ అని చెప్పాను కదా. ఇదిగోండి బయట మేము ఇక్కడ లోపల మేము ఇలాగా మ్యాట్లు క్లీన్ చేస్తుంటే బయట చూడండి అతను హాయ్ చెప్తా ఉన్నాడు వీడియోకి. 1 by 1 అట్లాగా బయట ఇలా క్లీన్ చేస్తారన్నమాట. బయటకు వచ్చిన కారుని అట్లా క్లీన్ చేస్తారు వెనక పక్క. ఎందుకంటే అయిపోయింది డన్ అంట. మొత్తం ఇంకా ఆఫ్ చేసేసి మిషన్ ఇంకా బయటకు వస్తున్నాము. ఎంత పెద్ద సౌండో తెలుసు, అసలు చెవులు పోయినాయి అక్కడైతే. ఇదిగోండి మిషన్ ఇలా ఉంటది మీకు మొత్తం 2 మొత్తం 4 ఉంటాయండి. అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి. అది అక్కడ ఒక క్లిప్ ఉందన్నమాట మీకు. ఆ క్లిప్కి మనము మ్యాట్ని తగిలిచ్చేసామనుకోండి లోపల కొంచెం వాటర్ ఉంటాయి కదా అవి కూడా డ్రై అయిపోవటానికి ఇది క్లీన్ చేసుకోవచ్చు అనమాట. క్లిప్ భలే ఉంది కదండి అది. అదిగో అట్లా ప్రెస్ చేయగానే కిందకు వచ్చేస్తుంది. నేను ఇదంతా ఫస్ట్ టైం చూస్తున్నానండి కార్ క్లీనింగ్. మనకి ఇండియాలో మనమేమి వెళ్ళాం కదా, అంతా వాళ్ళే చూసుకుంటుంటారు కదా. ఇక్కడ మనమే ఓన్గా చేసుకోవాలండి అండి. మీకు ఇందాక చెప్పా కదా ఎల్లో కలర్ది మిషన్ అని. అదిగో లోపల ఇలా క్లీన్ చేసుకుంటారనమాట. ఆ మ్యాట్లన్నీ తీసుకున్నాక ఆ మిషన్ పెట్టి లోపలంతా క్లీన్ చేసి ఇంకా ఆరిపోయినాయి కదా మ్యాట్లు వేసేసుకుంటాము. ఇదిగోండి మా చిన్నోడేమో అక్కడ ఇందాక ఆ సౌండ్ వినిపిద్దామని అది కూడా మ్యూట్ చేశాను. ఇక్కడే మా చిన్నోడు అది క్లీన్ చేస్తున్నాడు మ్యాట్లు. మా వారేమో లోపల కారులో క్లీన్ చేస్తూ ఉన్నాడు. నేనే వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇదండి కారు క్లీనింగ్. ఇలా చేసుకుంటారన్నమాట మనకి ఇక్కడ. ఇది వచ్చేసి మనకు ముందే ఇస్తారనమాట. డాష్ క్లీన్ చేసుకునే దానికి వైప్ ఇస్తారు ఒకటి. అదిగోండి అది ఇలా క్లీన్ చేసుకుంటారనమాట. మొత్తం లోపలంతా అయిపోయాక ఇంక ఈ డాష్ బోర్డ్ కూడా ఆ వీలు మొత్తం ఇంక క్లీన్ చేసుకొని ఇది అయిపోతుంది అనమాట. ఇదండి కారుది క్లీనింగ్. మీకు ఇప్పుడు ముందు వచ్చే వీడియో కూడా ఒకటి ఇందులోనే పోస్ట్ చేశాను మా బాబుది స్విమ్మింగ్ది. ఈ స్విమ్మింగ్ వచ్చేసేసి 3 months కోర్స్ అండి. స్కూల్లోనే నోవై స్కూల్స్లోనే నేర్పిస్తారనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ యాంతమ్ మనం జనగణమన ఎలా పాడతామో ఇక్కడ అమెరికన్స్ కూడా ఇలా ఫస్ట్ వాళ్ళ యాంతమ్ని పాడుతూ ఉంటారండి. అదొక మ్యూజిక్. ఇది పెడుతుంటే కాపీ రైట్ పడుతుందని చెప్పేసి తీసేసి మ్యూట్ చేశానండి. స్టార్ట్ చేసే ముందు ఇలా యాంతమ్ పెడతారు. తర్వాత చూడండి.
ఇది వచ్చేసి 2 స్కూళ్ళ మధ్య కాంపిటీషన్ జరిగిద్దండి. నోవే స్కూల్, నార్త్ విల్ స్కూల్స్ అని 2 ఉంటుంది మీకు. 2 స్కూల్స్ కి కాంపిటీషన్ అన్నమాట. ఇదిగోండి ఆరెంజ్ అని బ్లాక్ వేశారు చూసారా, అది వచ్చేసి నార్త్ విల్ స్కూల్ వాళ్ళు. మీకు అచ్చం బ్లాక్ వేశారు ఇందాక చూసారా, అది నోవై స్కూల్ వాళ్ళు అండి. ఇదిగో మా బాబు నిలబడ్డారు. నోవై టోపీ ఉంది చూసారా బ్లాక్ కలర్ లో. బ్లూ కలర్ వాళ్ళు వేరే స్కూల్ వాళ్ళు. మొత్తం 3 స్కూల్ వాళ్ళకి జరుగుతుందండి మొత్తం ఇది కాంపిటీషను. సౌత్ లియాను, నార్త్ విల్లు, ఇది నోవై, మొత్తం 3 స్కూల్స్ లో కాంపిటీషన్. అది మా వాడు దూకాడండి. స్విమ్మింగ్ బాగా చేస్తాడండి మా పెద్ద బాబు. మా చిన్న బాబు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. ఇందా చూసారు కదా, అక్కడ పేరెంట్స్ ఫ్రెండ్స్ అలా కూర్చొని వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారనమాట. మా బాబు దూకినప్పుడైతే అందరు గ్రీష్ కమాన్ అని అరుస్తూ ఉన్నారు. అంటే ఎవరి స్కూల్ వాళ్ళు వాళ్ళని అట్లాగా ఎంకరేజ్ చేసుకుంటూ గెలవాలన్న తాపత్రయంతో అలాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. మా పెద్ద బాబుకి స్విమ్మింగ్ మా నాన్నగారు నేర్పించారండి. అక్కడ మా ఊరు సమ్మర్ హాలిడేస్కి వెళ్తుంటాం కదా, అక్కడ నేర్పించేవారు అనమాట. మా వాడు ఇందాక దాంట్లో 4th వచ్చాడండి. ఇందాక ఒక 10 మెంబర్స్ దూకారు కదా, దాంట్లో 4th వచ్చాడు ప్లేస్. కొంచెం పర్లేదండి, బాగానే చేస్తూ ఉంటాడు. కొంచెం ఇంకా బాగా కష్టపడాలని చెప్పాము మేము. బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. స్విమ్మింగ్ ఒకటి, ఇంకోటి ట్రాక్ అంటే మీకు రన్నింగ్ లాగా ఉంటుంది అన్నమాట. పిల్లలకి స్పోర్ట్స్ కంపల్సరీగా ఉండాలండి ఇక్కడ. దీనివల్ల కూడా మీకు కాలేజ్లో మంచి సీట్ రావటానికి కూడా అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకని స్పోర్ట్స్ కంపల్సరీగా ఉండాలి ఇక్కడ చదువుతో పాటు. అందుకే మా బాబు ఏంటంటే ట్రాక్ అను స్విమ్మింగ్ 2 ఎంచుకున్నాడు. ఇది ఆల్రెడీ స్విమ్మింగ్ అంటే ఇష్టమని ఎంచుకున్నాడు. అదిగోండి మీకు ఒక స్క్రీన్ చూపిస్తా చూడండి. అది కింద తమ్మిశెట్టి అని చూడ 4th ప్లేస్లో ఉన్నాడండి. మొత్తం 6 మెంబర్స్ దూకారు. ఇదండి స్విమ్మింగ్. పిల్లలకి ఇది వింటర్లో 3 months జరుగుతుంది. ఇండోరేనండి, లోపలే జరుగుతుంది. ఆ వాటర్ కూడా గోరువెచ్చగా ఉంటాయి కాబట్టి అంత చల్లగా ఏమి ఉండవు. ఇక్కడ మీకు స్క్రీన్ లాగిస్తారండి, చూపిస్తానండి. ఇదిగోండి ఈ స్క్రీన్ మీద వాళ్ళు ఎంత టైంలో ఎన్ని రౌండ్స్ కొట్టారో మనకి ఇక్కడ డీటెయిల్గా చూపిస్తుంటారు. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి మా చిన్న బాబు అండి. వీళ్ళు ఏంటంటే మిడిల్ స్కూల్ వాళ్ళు అనమాట. ఇందాక జరిగింది హై స్కూలు. ఆ 3 months అయిపోయాక నెక్స్ట్ మంత్ వీళ్ళకి స్టార్ట్ అవుతుందండి. ఇంక మా చిన్న బాబు కూడా ఇదిగో అన్నయ్య ఎటు వెళ్తే ఇంక తమ్ముడు అటు వెళ్ళాల్సిందే కదా, నేను కూడా స్విమ్మే జాయిన్ అవుతానంటే నీకు రాదు కదమ్మా వద్దులే అన్నా కూడా పంతంతో నేర్చుకొని స్విమ్ క్లాస్ జాయిన్ అయ్యాడండి. పర్లేదు బాగానే కొట్టాడు అనుకున్నాం మేమైతే. వీళ్ళది కూడా వచ్చేసి ఒక 1.5 month ఉంటుంది స్విమ్ క్లాసు. ఇదండి మా పిల్లల స్విమ్ క్లాసు అండ్ కార్ వాష్ది. ఉంటానండి.